కి కూడా సేమ్ ఐగన్ వాల్యూస్ ఉంటాయి. ఇది ఒక ప్రాపర్టీ. సో ఏ కి ఏ ట్రాన్స్పోజ్ కి సేమ్ ఐగన్ వాల్యూస్ ఎలా ఉంటాయి అన్నది ప్రూవ్ చేసాను చూడండి ఇక్కడ. సో మనకి తెలుసు ఏ మైనస్ లాంబ్డా అన్నది ఒక క్యారెక్టరిస్టిక్ మ్యాట్రిక్స్ అని తెలుసు. ఏ డెల్టా ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 0 అని తెలుసు. మనకి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఏ అనే ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇది క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. సో నేను ఏం చేశాను, ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ లో ఈ పార్ట్ తీసుకుని ఫస్ట్ మ్యాట్రిక్స్ తీసుకుని ట్రాన్స్పోజ్ చేశాను. సో ట్రాన్స్పోజ్ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ లాంబ్డా ఇంటూ ఐ ట్రాన్స్పోజ్. ఏ ట్రాన్స్పోజ్ ఐకి ట్రాన్స్పోజ్ చేసిన ఐఏ వస్తుంది, అవునా కదా? సో ఇక్కడ చూడండి మళ్ళీ డెట్ అప్లై చేశాడు టూ సైడ్స్. చూడండి డెట్ అప్లై చేశాడు. సో డెట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ అంటే డెట్ ఏ అవుతుందండి. చూసుకోండి కావాలంటే ఇది డెట్ ప్రాపర్టీస్ లో ఉంటుంది. మీరు ఆల్రెడీ ఇంటర్మీడియట్ లో నేర్చుకుంటారు. డెట్ ప్రాపర్టీస్ లో ఉంటుంది. ఇక్కడ డెట్ ఆఫ్ ఈ మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఈ ట్రాన్స్పోజ్ ఉంది కాబట్టి డెట్ ఆఫ్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్స్ టు ఏ కాబట్టి సేమ్ డెట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా అని రాశాను. ఇక్కడ చూడండి ఏ ట్రాన్స్పోజ్ లాంబ్డా అలాగే. సో మనకి డెట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఏం తెలుసండి, ఇనిషియల్ గా 0 అని తెలుసు. అంటే మనకి ఇది ఈక్వల్స్ టు 0 అవుతుందండి. ఇది 0 అవుతే ఇది 0 అవుతుంది కదా, అవునా కదా? అవుతుందా లేదా? సో ఇది 0 అయితే ఇక్కడ ఏ ట్రాన్స్పోజ్ మైనస్ లాంబ్డా 0 అయిందంటే ఏ ట్రాన్స్పోజ్ కూడా లాంబ్డా అనేది ఐగన్ వాల్యూ కదండి. అంటే ఏకి లాంబ్డా ఐగన్ వాల్యూ, ఏ ట్రాన్స్పోజ్ కూడా లాంబ్డా ఐగన్ వాల్యూ. అంటే ఏకి ఏ ట్రాన్స్పోజ్ కి ఏమన్నాయండి, సేమ్ ఐగన్ వాల్యూ. అర్థమైనా అర్థం లేదా? సో ఏకి ఏ ట్రాన్స్పోజ్ కి ఎలా ప్రూవ్ చేసాం మనం? ఇక్కడ డెట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా 0 అని మనకు తెలుసు, అవునా కదా? ఏదైనా ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ తీసుకుంటే దాని క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రాసుకున్నాం. డెట్ ఆఫ్ ఏ మైనస్ లాంబ్డా ఈక్వల్స్ టు 0 అని మనకు తెలుసు. సో ఇది 0 అయినప్పుడు ఇది 0 అవుతుంది, అవునా కదా? సో వన్స్ ఇది 0